హలో గాయ్స్, వెల్కమ్ టు హౌస్ హ్యాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వాష్రూమ్లో ఉండే టైల్స్ పైన ఉండే స్ట్రెయిన్స్ని ఈజీగా ఎలా పోగొట్టుకోవచ్చో తెలుసుకుందాం. చూసారుగా, జనరల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే వాష్రూమ్స్లో వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి ఇలా స్ట్రెయిన్స్ అనేవి పట్టేస్తూ ఉంటాయి. సో ఇలా పట్టేసిన స్ట్రెయిన్స్ని మనం ఈజీగా పోగొట్టుకోవచ్చు. అలాగే ఈ లైమ్ స్కేల్ మరకల్ని కూడా పోగొట్టుకోవచ్చు. ట్యాప్స్ కూడా మనకి వైట్ కలర్లో లైమ్ స్కేల్ పట్టేస్తాయి. వాటిని కూడా ఈజీగా ఎలా పోగొట్టుకోవచ్చు ఈ వీడియోలో చూద్దాం. రెడీ గైస్? చూడండి, ట్యాప్స్ ఎలా లైమ్ స్కేల్ పట్టేసి వైట్ కలర్ పౌడరీ లాగా అయిపోయిందో. సో వీటన్నిటిని కూడా ఈజీగా ఎలాగా రిమూవ్ చేసుకోవచ్చో నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. దీనికోసం సింపుల్గా మనం అమెజాన్లో క్లెన్జ్మో అనే ఒక టైల్ క్లీనర్ని తీసుకున్నాను. ఇది చూడడానికి చిక్కగా ఉంటుంది. సో ఒక బకెట్లో కొద్దిగా వాటర్ తీసుకొని 2 మూతలు ఇది కలుపుకుంటే సరిపోతుంది. సో ప్రికాషన్స్ తీసుకోండి. ఇది కలిపేటప్పుడు చేతికి గ్లౌస్ వేసుకోవడం బెస్ట్, ఎందుకంటే ఇది కొంచెం ఎసిడిక్ నేచర్లో ఉంది కాబట్టి స్కిన్కి ఏమైనా ర్యాష్ వచ్చే అవకాశం ఉంది, కంట్లో అది పడకూడదు. సో ఇది వేసుకొని కలుపుకొని మన టైల్స్ పైన స్క్రబ్బర్తో కానీ లేదంటే బ్రష్తో కానీ క్లీన్ చేసినట్లయితే, ఒకసారి అది అప్లై చేసేసి సో స్క్రబ్తో మనం ఏం చేయాలంటే శుభ్రంగా క్లీన్ చేసుకున్నట్లయితే మొత్తం స్ట్రెయిన్స్ అన్నీ కూడా పోతాయి సింపుల్గా. సో జనరల్గా మనం షాంపూ కానీ లేదంటే సర్ఫ్ కానీ యూజ్ చేసినప్పుడు ఎక్కువసేపు ఆ స్ట్రెయిన్స్ పైన రబ్ చేయాల్సి వస్తుంది. కానీ ఇది యూజ్ చేయడం వల్ల సింపుల్గా ఒకసారి అప్లై చేసుకొని అలా వాటర్తో క్లీన్ చేసుకున్నట్లయితే మీకు ఫాస్ట్గా స్ట్రెయిన్స్ అనేవి రిమూవ్ అయిపోతాయి. దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అమెజాన్లో దొరుకుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 375 రూపీస్ నాకు పడింది. సో ఇది స్ట్రెయిన్స్ని ఈజీగా రిమూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ లైమ్ స్కేల్ రిమూవర్ కూడా నేను తీసుకున్నాను. ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది. సో దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని జస్ట్ స్ప్రే చేసుకుని మనకి ఎక్కడైతే లైమ్ స్కేల్ స్ట్రెయిన్స్ ఉన్నాయో అక్కడ స్ప్రే చేసుకుని అలా బ్రష్తో క్లీన్ చేసుకుంటే ఆ స్ట్రెయిన్స్ ఒకసారి బ్రష్తో అలా క్లీన్ చేసిన తర్వాత వాటర్తో దాన్ని కడిగేసి ఒకసారి అలా క్లీన్ చేసి వాటర్తో కడిగేసి తర్వాత దానిపైన ఒక డ్రై క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది. సో ఇలాగా సెరమిక్ అయినా సరే, టైల్స్ అయినా సరే, అలాగే స్టీల్ అయితే మాత్రం సపరేట్గా నేను ట్యాప్ క్లీనర్ తీసుకున్నాను. ఈ సెరమిక్కి టైల్స్కి మాత్రం క్లెన్జ్మో క్లీనర్ వాడుతున్నాను. సో ఈ రెండు యూజ్ చేయడం వల్ల సో వాష్రూమ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. సో ఈ హ్యాక్ని ఉపయోగించుకొని మీరు కూడా మీ వాష్రూమ్ ఇలా నీట్గా ఉంచుకుంటారని చెప్పేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్.